వెల్లుల్లిపాయలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొంచెం వేగాలి మంచిగా. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే మనము కొంచెం పసుపు వేసుకోవాలండి. చూడండి ఇంత సరిపోతుంది. ఇది కొంచెం కలుపుకోవాలి. కొంచెం వేగాలండి. ఇది చూడండి సన్నగా కట్ చేసి కడిగి పట్టిన క్యాబేజీ అనమాట. ఈ మాదిరి కట్ చేసుకున్నాము. ఇదైతే మనం ఫ్రై కోసమే. చూడండి తాలింపు వేగిపోయింది కదా, ఇదైతే కొంచెం వేసుకోవాలి. చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేయాలి. ఈ విధంగా మూత పెట్టేసి కొంచెం సేపు ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం మనము. రుచికి తగినంత వేసుకోవాలి. నేను సరిపోతుంది. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అండి ఇలాగ వచ్చిన తర్వాత బాగా వేగిపోయింది కదా, ఇది కొంచెం లేట్గా సిమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చే వరకు వేపాలండి. బాగా మాడిపోయినట్టు కాదండి, ఇది కలర్ అలా ఉంది. చూడండి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి, ఘాటుగా ఉంటుందన్నమాట. ఇంత సరిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. ఎక్కువసేపు ఉంచామంటే నల్లగా అయిపోతుందండి, కారం మాడిపోయినట్టు. అలా ఉంచకుండా కారం వేసినాక జస్ట్ ఇలా మిక్స్ చేసి ఒక నిమిషం ఉంచండి చాలు. చూడండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మూత పెట్టేసుకో.